ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులను కాపాడుకునే భాగంలో బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను విమర్శిస్తూ వాటిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన గళాన్ని మన కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం తరపున కలెక్టర్ ద్వారా భారత ప్రధానమంత్రి వారి వరకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి మన యొక్క విశ్వ హిందూ పరిషత్ అలాగే హిందూ బంధువులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో హిందూ అనే అతని ఒంటి మీద చెయ్యి పడాలి అంటే భయం కలిగే విధంగా మన అందరం కూడా కలిసికట్టుగా ఏకకంఠంతో ముక్త కంఠంతో బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దారుణాలన్నింటినీ ఖండిస్తున్నామని తెలియజేస్తూ బంగ్లాదేశ్ లో హిందువుల మీద హిందూ శ్రద్ధా కేంద్రాల మీద ఒక ప్రణాళిక ప్రకారంగా అరాచకాలు సాగిస్తున్నారు. ఈ దేశం పెట్టిన భిక్షతో బ్రతికి ఇస్కాన్ స్వామీజీల చేత రక్షించబడి వాళ్ళు పెట్టినటువంటి ఆహారం తిని తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా ఇస్కాన్ స్వామీజీల్ని చంపేయడం, స్వామీజీ ఏదో ఉగ్రవాదులు అనుకున్నట్టుగా వాళ్ళని అరెస్ట్ చేయడం అమానుషం. ఈ విషయంలో ప్రపంచ హిందువులందరూ కూడా కలతగలుతున్నారు. ఈ విషయంలో మన ప్రధానమంత్రి గారు కూడా కలగజేసుకొని ఈ విషయంలో అంతర్జాతీయంగా ఈ విషయాన్ని తీసుకువెళ్లి ఈ యొక్క అరాచకాల్ని ఆపాల్సిగా కోరుతున్నాము. ఎక్కడైతే హిందువులు బలహీనంగా ఉంటున్నారో అక్కడ హిందువుల మీద, దేవాలయాల మీద, గోమాతల మీద దాడులు అవుతున్నాయి. ఈ దేశంలో కూడా హిందువులంతా ఐకమత్యంగా ఉన్నట్లయితే ఈ ఐకమత్యాన్ని చూసినా సరే ప్రపంచవ్యాప్తంగా హిందువులు రక్షించబడతారు. కాబట్టి ఈ దేశంలో కూడా హిందువులంతా కూడా ఐక్యం కావాలని చెప్పేసి పిలిపిస్తున్నాము. అంతేకాకుండా ఎక్కడైనా సంబంధమైనటువంటి గాజాలో జరుగుతున్న దాడుల్ని ఖండించేటువంటి ఇక్కడ దుర్మార్గమైనటువంటి దుష్టులైనటువంటి లౌకికవాద రాజకీయ నాయకులు ఈ విషయాలు ఎదుగు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు కలగేసుకొని హిందువుల యొక్క అభిమానం చొరవంటారా లేకపోతే వాళ్ళు దెబ్బ వెళ్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. హిందువులపై జరుగుతున్నటువంటి ఊసకోతకి, హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి హింసకి, ఆ దేవాలయాలను కూల్చివేస్తున్నటువంటి ఆ ప్రభుత్వం కానీ, ఆ దేశంలో ఉండే ప్రజలు కానీ, ఆ మతం కానీ మేము కూడా మనుషులమే. హిందువు అనేవాడు చెట్టుని, పుట్టని, నీరుని, అన్నిటిని, రాయిని, రప్పని, ప్రతి ఒక్కరిని దేవుడి యొక్క స్వరూపంగా భావించే ఒక హిందువుని ఈ విధంగా హింస పెట్టడం కరెక్ట్ కాదు. అంతర్జాతీయ సంఘం దీన్ని గుర్తించి దీన్ని ఖండించవలసిందిగా మేమందరం కూడా హిందూ దేశంలో ఉన్నటువంటి మేము హిందువులందరం 110 మంది హిందువులందరం కూడా ముక్త కంఠంతో దీన్ని మేము ఖండిస్తున్నాము. భారతదేశం అంటే అందరి యొక్క కలియుగ, ఈ యొక్క అందరితో కలిసి జీవించే వాళ్ళు హిందువులు. కాబట్టి అలాంటి హిందువులకి ఈ రోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క మరణకాండాన్ని ముక్త ఖండంతో మీ అందరూ కూడా ఖండించాలి. ఏదైతే ఆ దేశం ఆవిర్భవించడానికి కారణమైనటువంటి భారతదేశం ఈ రోజు బంగ్లాదేశ్ ఒక దేశంగా ఆవిర్భవించిందంటే ఆ రోజు భారతదేశం ఒక కృషి మూలంగా ఈ రోజు ఆ దేశం ఆవిర్భవించింది. ఆ రోజు తెగల మధ్య వాళ్ళ మధ్యలో వాళ్ళే ఊచకొత్త గోచుకుంటుంటే ఆ రోజు భారతదేశమే వాళ్ళు వెన్నట్టు ఉండి ఈ రోజు బంగ్లాదేశ్ ఏర్పడటానికి కారణం. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, ఎవరైతే ఆ యొక్క దేశాన్ని ఏర్పడటానికి కృషి చేసారో వాళ్ళ పట్ల ఈ రోజు ఏ విధంగా మరి వివక్ష చూపుతున్నారు, ఏ విధంగా దాడులు చేస్తున్నారు చూసా. మన వరదలలో ఇస్కాన్ సంబంధించిన వాళ్ళు హిందువులు మొత్తం కూడా వరదలో మొత్తం కూడా ముంచెత్తిపోతే బంగ్లాదేశ్ మొత్తం కూడా అన్నం పెట్టి ఆదుకున్నటువంటి ఇస్కాన్ ఈ రోజు హిందూ సంస్థని ఈ విధంగా జైల్లో పెట్టి ఇస్కాన్ ప్రతినిధులందరూ కూడా జైల్లో పెడుతున్నారంటే ఎంత దుర్మార్గంగా ఎవరుస్తున్నారు ఈ రోజు అర్థమవుతున్నది ఈ యొక్క బంగ్లాదేశ్. మరి ఈ రోజు మత ఆధారంగా షాబెల్ ఏదైతే శాంతి నోబెల్ బహుమతి పొందినటువంటి ఆయన యొక్క పరిపాలనలో ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో ప్రపంచం అంతా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడిని కేవలం ఒక బంగ్లాదేశ్ హిందువులపై కాదు, ఇది ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులపై దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. హిందువులపై జరుగుతున్న అఘాత్యాలను, హత్యాకాండను నిరసిస్తూ ఈనాడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు కలెక్టర్లకు మెమరాండం ఇవ్వడం జరుగుతుంది.
హిందువులపై అఘాయిత్యాలను ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి దీంట్లో జోక్యం చేసుకొని ఈనాడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మరియు ప్రపంచ ఐక్యరాజ్య సమితికి విన్నపం చేస్తూ హిందూ బంధువులందరూ ఈ రోజు కలిసి ఈనాడు తమ యొక్క నిరసన తెలియజేస్తూ ఈ యొక్క మహా గొప్ప ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్లి హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరూ కలెక్టరేట్ కు వచ్చి మెమరాండం సమర్పణ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తున్నది. తక్షణం ఐక్యరాజ్య సమితి దీంట్లో ఎంటర్ అయి ఆ జరుగుతున్న మారణాకాండాన్ని ఆప్ చేయాలి. బంగ్లాదేశ్ ని సభ్యత్వం లేకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా వెలివేయాలని చెప్పి ఈ శుభాముఖంగా మేము మనం చేస్తున్నాం.